హాయ్ అండి, నమస్తే. నా పేరు శంకర్ గడ్డం. వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ తెలుగు ఛానల్ అండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ కానీ ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే యాక్చువల్గా కొన్ని సిరీస్ అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి మై స్టార్ట్అప్ జర్నీ అనే సిరీస్. ఇది సండే టైంలో మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ట్యూస్డేలో ఇండస్ట్రీ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. థర్స్డే టైంలో స్టార్ట్అప్ గురించి వీక్లీ రీక్యాప్ అయితే మనం ఇస్తున్నాం. రిమైనింగ్ టైంలో స్టార్ట్అప్స్ గురించి గుడ్ ఇన్ఫర్మేషన్ తో ర్యాండమ్ షార్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. చాలా మంది ఎక్కువ మంది వ్యూవర్స్ అయితే పెరుగుతున్నారు, కానీ మన సబ్స్క్రైబర్స్ తో వ్యూవర్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే చూస్తున్నాం. మీకు తెలుసు, యూట్యూబ్ అనేది ఎక్కువ డిపెండ్ ఆన్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండ్ కామెంట్స్ రూపంలో కానీ మీ లైక్స్ రూపంలో వీటి ద్వారా మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే మీరేంటి అనేది మాకు అర్థమవుతుంది. ఎంత కంటెంట్ మేము ప్రొవైడ్ చేయాలనేది కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఏ కామెంట్ అయినా చేయండి, గుడ్, బ్యాడ్, అగ్లీ, ఏ కామెంట్ అయినా మీరు చేయండి. ఐఎమ్ డెఫినెట్ గా అగ్లీగా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అదే ఇప్పుడు మనం మై స్టార్ట్అప్ జర్నీ సిరీస్ లోకి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్ టైం నేను నెల్లూరులో ఒక షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, ఇది ప్రతి రీటైలర్ కి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. అంటే లాస్ట్ వీడియోలో ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ కానివ్వండి, ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కానివ్వండి, ఏమేం ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, అంటే ఒక బిజినెస్ సక్సెస్ చేయడానికి వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎంత ఖర్చు పెడతారు, ఎంత టైం ని వాళ్ళు స్పెండ్ చేస్తారో మనం అంతా చూసాం. అయితే ఇంత చేసి చాలా బిజినెసెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, వాళ్ళ సక్సెస్ రేట్ ని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు, ఒక మినిమం గ్యారంటీ అంటూ ఎందుకు ఉండట్లేదు. బిజినెసెస్ లో పీపుల్ కెన్ ఫెయిల్ అండి. మనం అందరూ ఖచ్చితంగా సక్సెస్ రావాలని మనం చెప్పలేము. పీపుల్ కెన్ ఫెయిల్, బట్ నాట్ ఇన్ దిస్ వే, నాట్ ఇన్ దిస్ బ్యాడ్. ఫెయిల్ అయినా కూడా ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఫెయిల్ అవ్వాలి. ఎందుకు ఈ వేలో కాదు అంటున్నానంటే, నేను ఒక షోరూమ్ ఓనర్ అయ్యుండి, నాది ఒక ఆర్గన్స్ బిహేవియర్ అయ్యుండి, కస్టమర్ తో చాలా ఆర్గెంట్ గా బిహేవ్ చేస్తుంటే ఇట్ కెన్ డెఫినెట్లీ ఫెయిల్. అదే విధంగా నాకు ఒక నాలెడ్జ్ లేదు, అసలు ఒక సప్లయర్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏ సప్లయర్ కాడ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుందో తెలియదు, అసలు బిజినెస్ ని ఎలా రన్ చేయాలో తెలియదు, ఒక కస్టమర్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలియనప్పుడు, నాకు నాలెడ్జ్ లేనప్పుడు నేను ఫెయిల్ అవుతున్నానంటే అది ఖచ్చితంగా సబాబే అండి. ఎందుకంటే దోస్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండి, మన మనిషిలో ఉండే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఒక లిక్కర్ షాపు, ఒక టొబాకో షాపు ఏదో ఉంది మీకు అనుకుందాం. పొలిటికల్ ఫ్యాక్టర్ వల్ల గవర్నమెంట్ అనేది వాటిని బ్యాన్ చేస్తుంది అనుకుందాం. సో ఇట్ కెన్ ఫెయిల్. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టరే, ఖచ్చితంగా ఇట్ కెన్ ఫెయిల్ అన్నమాట. అయితే మనం ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లం మాత్రం ఈ కాస్ట్ ఎక్కువ స్పెండ్ చేయటం, ఈ టైం ని ఎక్కువ స్పెండ్ చేయటం, ఈ ప్రాబ్లమ్స్ ను మనం మిటిగేట్ చేయొచ్చు అండి. ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్స్ కి అయితే సొల్యూషన్ అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లాంటి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి మనం అనేది ఫెయిల్ కాకూడదు, ఒక బిజినెస్ అనేది ఫెయిల్ కాకూడదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఒక స్టార్ట్అప్ ఫౌండర్స్ గానీ, షోరూమ్ ఓనర్స్ గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం గానీ సొల్యూషన్ గానీ ఇస్తే ఎక్స్పెరిమెంట్ చేసేదానుకుంటుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ని పెంచుకునేదానుకుంటుంది, ఎంప్లాయ్మెంట్ ని ఎక్కువ జనరేట్ చేసేదానికి ఉంటుంది, మన కంట్రీస్ ఎకానమీని కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఖచ్చితంగా మనం వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు ఈ షోరూమ్ ఓనర్స్, అంటే నేను కూడా ఒక షోరూమ్ స్టార్ట్ చేశాను, ఆ ప్రాబ్లం నుంచే నా నెక్స్ట్ ఐడియా అనేది స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈ షోరూమ్ ఓనర్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే మన స్టార్ట్అప్ టెర్మినాలజీలో కంప్లీట్ గా చెప్పాలంటే వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి, నా నెక్స్ట్ స్టార్ట్అప్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి, అంటే ఈ షోరూమ్ ఓనర్స్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ రీటైలర్స్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వన్ బై వన్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, రోజు రోజుకి పెరుగుతున్న అడ్వర్టైజింగ్ కాస్ట్, అంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ అన్సర్టినిటీ. దీని వల్ల మన ప్రాఫిట్ మార్జిన్స్, అంటే ప్రాఫిట్స్ అనేది చాలా డౌన్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి నష్టాలు కూడా తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ నష్టాల వల్ల మనం బ్యాంక్రప్ట్ అయిపోవటం, షాప్ ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది, మనం ఎక్కువగా చూస్తుంటాం కూడా. రెండో ప్రాబ్లం స్టేట్మెంట్, ఈ షోరూమ్ ఓనర్స్ కి ప్రాపర్ కేటలాగ్ లేకపోవటం. కొందరు కేటలాగ్ మెయింటైన్ చేస్తారు, కొందరు ఎక్కువ మంది అండి, మనం దాదాపుగా చూసుకుంటే మనం ఒక 90% వాళ్ళ దగ్గర కేటలాగ్ అనేది ఉండదు. పోనీ ఉన్న కేటలాగ్ ని డిజిటలైజ్ చేసుకోవడం కూడా తెలియదు. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి, దాని ఒక డిజిటల్ కేటలాగ్ గా తయారు చేసుకోవడం తెలియదు. ఆఫ్లైన్ కేటలాగ్ కూడా వాళ్ళ దగ్గర ఉండే అవకాశం కూడా లేదు. ఈ రోజుల్లో మనం ఆఫ్లైన్ కస్టమర్స్ కానీ, ఆన్లైన్ కస్టమర్స్ కానీ
మన ప్రొడక్ట్ కేటలాగ్ ని షోకేస్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ల్యాకింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ కేటలాగ్ అనేది మనం ఒక రెండో ప్రాబ్లం స్టేట్మెంట్ గా చెప్పుకుందాం. ఈ రీటైలర్స్ యొక్క మూడో ప్రాబ్లం స్టేట్మెంట్ అంటే మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ ఐడెంటిటీ అనేది ఖచ్చితం అండి. అంటే నువ్వు క్లాసిఫైడ్స్ లో నువ్వు లిస్ట్ చేయి, లేకపోతే గూగుల్లో లిస్ట్ చేసుకో, లేకపోతే ఒక వెబ్సైట్ అనేది ఒకటి తయారు చేసుకో. ఇవన్నీ పోను యాక్చువల్ గా మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ బిజినెస్ అనేది అయిపోతుంది. అండ్ ఇంకొకటి మనం అంటే ఈ కాంపిటీషన్ ఎక్కువగా పెరగటం వల్ల ఇంకొక కీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. అంటే సోషల్ మీడియాలో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ వీడియోస్ ని ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మంచి ప్రొడక్ట్స్ ఉన్న రిటైలర్స్ ఇవి చేయలేకపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎందువల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు, కొందరు చేసే వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చూద్దాం. కమ్యూనికేటింగ్ టు ద ఐటీ డిపార్ట్మెంట్ అనేది డిఫికల్ట్ అయిపోయిందండి. అంటే ఒక వెబ్సైట్ నీకు ఎలా కావాలి అనేది కానీ, ఒక డిజిటల్ మార్కెటింగ్ లోకి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసే విధానం కానివ్వండి, ఇంకా ఒక డిజైనర్ కి మీకు కావాల్సిన డిజైన్ ని ఎలా రాబట్టుకోవాలో ఈ కమ్యూనికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రోజు రోజుకి చాలా డిఫికల్ట్ అయిపోతున్నాయి. అంటే మీకు చెప్పే విధానం తెలియకపోవటం వల్ల, మీ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ అనేది లేకపోవటం వల్ల. అంటే నేను అందరినీ అంటం లేదండి, వీళ్ళల్లో ఎక్కువ మంది కూడా ఎక్స్ట్రాక్షన్, ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఈ ఇండస్ట్రీలో అయితే ఎక్కువగానే ఉంది. ఇవందరికి మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉంటే మీకు తెలియకుండా పోయే అవకాశమే లేదు. వెరీ రేర్ గా మనం చూస్తుంటాం వీళ్ళల్లో ఒక వాల్యూ యాడ్, అంటే కస్టమర్ ఏమి కోరుకుంటున్నాడు వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇద్దాం, దీని ద్వారానే మన బిజినెస్ అనేది డెవలప్ అవుద్ది అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది మూడో ప్రాబ్లం స్టేట్మెంట్. ఇప్పుడు నాలుగో ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది ఏంటి అనేది చూద్దాం. మనం ఆఫ్లైన్ కస్టమర్స్, ఆన్లైన్ కస్టమర్స్ ని మనం ఎలాగ ఈజీగా మేనేజ్ చేయాలి అంటే, ఇక్కడ ఆఫ్లైన్ కస్టమర్స్ ని యూజువల్ గా మనం ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వమని, లేకపోతే గూగుల్లో మనకి రేటింగ్ ఇవ్వమనో చెప్తుంటాం. ఒక దగ్గర విజిటింగ్ బుక్ అయితే ఉంటుంది, ఆ విజిటింగ్ బుక్ లో మనం ఎంటర్ చేస్తుంటాం. సో వీళ్ళని ఎంతో మాన్యువల్ వర్క్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనం డేటాని కలెక్ట్ చేసుకొని ఆ డేటాని మళ్ళా ఒక సెంట్రలైజ్డ్ డేటా పెట్టి ఆఫ్లైన్ డేటాని, ఆన్లైన్ డేటాని ఒక చోటకి తీసుకురావటం, అక్కడి నుంచి మనం మేనేజ్ చేయటం, అంటే ఇంకొక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని ఈ డేటాని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం ఈ నోటిఫికేషన్ ఇంటిమేషన్ అనేది చేయటం అనేది ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ తో కూడుకున్న పని అండి. ఇది స్టిల్ మన పెద్ద షోరూమ్స్ కానీ వాళ్ళ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు డిజిటల్ మార్కెటింగ్ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉండుంటారు ఈ పాటికి. అయితే ఇది అందరి వల్ల వీలవుతుందా? మనం ఒక స్టార్టప్స్, ఒక న్యూ షోరూమ్ ఓనర్స్, లేకపోతే ఎగ్జిస్టింగ్ స్మాల్ అండ్ మీడియం షోరూమ్ ఓనర్స్ ని మనం టార్గెట్ చేసుకుంటున్నాం. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా అండి పెద్ద షోరూమ్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉన్నవే. వాళ్ళు కూడా ఎన్నో పెద్ద షోరూమ్లు కూడా క్లోజ్ చేశారండి. వాళ్ళని కూడా మనం అందరినీ ఒక లిస్ట్ లో అయితే వేయలేము. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా మంది క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ కాస్ట్ కటింగ్ అనేది తగ్గించుకుంటే మాత్రం వాళ్ళ సక్సెస్ రేట్ ని అనేది ఖచ్చితంగా పెంచుకోవచ్చు. సో ఈ నాలుగో ప్రాబ్లం స్టేట్మెంట్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మాన్యువల్ ఆఫ్లైన్, ఆన్లైన్ కస్టమర్స్ ని ఒక సెంట్రలైజ్డ్ లీజ్ తోటి ఈ మాన్యువల్ వర్క్ తగ్గించి ఆటోమేట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు మనం ఒక రీటైలర్స్ ప్రాబ్లమే మనం చూసాం. అంటే కస్టమర్స్ కి ప్రాబ్లం ఉండదా? కస్టమర్స్ అంత కంఫర్టబుల్, కస్టమర్ అనేది అంత కంఫర్టబుల్, మనం రీటైల్ ప్రాబ్లమ్ ఒక్కడనే మనం సొల్యూషన్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము అంటే మాత్రం ఒక చేత్తో మనం చప్పట్లు కొట్టినట్టే, సౌండ్ ఏమి ఉండదు, స్టార్ట్అప్ కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం కూడా ఉండదు. అంటే మనం కస్టమర్స్ ప్రాబ్లం ఏంటి, దానికి ఏ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయాలి, కస్టమర్ ఇప్పుడున్న పరిస్థితిని మనం ఎలా మెరుగుపరచగలం అనేది మనం చూడాలి. అయితే ఈ కస్టమర్స్ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, ఈ కస్టమర్స్ ప్రాబ్లం ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈ రీటైలర్స్ ప్రాబ్లమ్స్ కి, కస్టమర్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ఈ మై స్టార్ట్అప్ జర్నీ అనే సిరీస్ లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నేను ముందుగా చెప్పినట్టుగా మీ సబ్స్క్రిప్షన్ కానివ్వండి, మీ లైక్స్ కానివ్వండి, మీ కామెంట్స్ కానివ్వండి, ఇట్ మీనింగ్ఫుల్ ఫర్ అస్. ఏదో ఒకటండి, మీరు కామెంట్ చేయండి అండ్ మీరు ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.